ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. గణేష్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ డన్ టుడే. హే, మై ప్లెజర్. వెళ్దామా? ఎక్కడికి? అది 1 minute. హలో, ఏం చెప్పరా? రే గణేష్, మా ప్రేమ విషయం గీత వాళ్ళని తెలిసిపోయిందిరా. మనుషులతో అటాక్ చేశాడు. ఏరియా? బాస్, వీకెండ్ హ్యాపీగా పబ్బుల్లోను పార్టీలోను ఎంజాయ్ చేయకుండా ఈ అటాక్లు చేసిలే ఏంటి బాస్? టైం 10 అయింది, షాపులు మూసేస్తారు, వెళ్ళండి. ఏయ్, ఎవడా నువ్వు? ఇది నా ఇంటి మ్యాటర్. మ్యాటర్ రోడ్ ఎక్కాక ఇంకా ఇంటి మ్యాటర్ ఏంటి బాస్? లైట్ తీసుకో. ప్రపంచంలో 99% ప్రాబ్లమ్స్ కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతాయి. మాట్లాడుకుందామా, కొట్టుకుందామా? నీ బాబుకి వాడి బాబుకి ఆ లవ్ మ్యాటర్ అర్థం కాలేదంటే దాంట్లో అర్థం ఉంది, కానీ నీకేం ప్రాబ్లం వచ్చిందిరా? నువ్వు ఈ జనరేషనే కదా. ఎరా, అన్నవరంలో పవన్ కళ్యాణ్ని, రాఖీలో ఎన్టీఆర్ని, అర్జున్లో మహేష్ బాబుని, గోరింటాక్లో రాజశేఖర్ని చూసిన తర్వాత కూడా మీలాంటి అన్నలు మారర్రా? అన్నా వద్దన్నా, హ్యాపీగా మాట్లాడుకుందామన్నా. చిరాక కొట్టుకోవడం ఏంటన్నా? ప్లీజ్ అన్నా. చల్ బాస్, మళ్ళీ చెప్తున్నా, మాట్లాడుకుందామా, కొట్టుకుందామా? మాట్లాడుకుందాం అంటే హ్యాపీగా ఎక్కడైనా మాడేసుకుందాం, కానీ కొట్టుకుందాం అని మాత్రం డిసైడ్ అయ్యావనుకో, డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి ఫ్లాట్ నెంబర్ 502 హ్యాపీ లైఫ్ అపార్ట్మెంట్స్, మాదాపూర్. చాయిస్ ఇస్ యోర్స్, జస్ట్ థింక్. పదండి. ఓకేనా? పద. నేడు కురిసేనులే, ముత్తూరి పాలలో ఈడు తడిసేనులే, నా ఒడిలోన ఒక వేడి సెగరేగే, ఆ సడిలోన ఒక తోడు ఎదకోరే. పరువం వానగా నేడు కురిసేనులు, ముద్దు మురి పాలలో ఈడు తడిసేనుని, నా ఒడిలోన ఒక వేడి సెగరేగే, ఆ సడిలోన ఒక తోడు ఎదకోరినే. పరువం వానగా నేడు కురిసేనులే. ఏం అట్మాస్ఫియర్ రా, పైగా వీకెండ్. ఈ వీకెండ్ ఎలాగైనా మ్యాటర్ ఫినిష్ చేయాలి. ఇంకా లేట్ అయితే ఈ గణేష్ గడి ఇమేజ్కి బ్యాడ్ నేమ్. ఎలా
ఇలాంటి టైంలో ఎవడో ఒక డిస్టర్బ్ చేస్తాడు. ముందు దీన్ని స్విచ్ ఆఫ్ చేయాలి. ఈ వీకెండ్ మిస్ అయితే నా లైఫే వేస్ట్. ఏంటి సార్, ఎప్పుడు ఏదో మాట్లాడుతూ ఉండేవాడివి, ఇప్పుడేంటి ఇంత సైలెంట్? ఏంటి సంగతి? వైలెన్స్ ముందు సైలెన్స్. గణేష్, ఏంటి ఏంటి అంత మౌనం? మేధావులు ఎప్పుడు మౌనంగానే ఉంటారు కదా. మేధావుల సంగతి నాకు తెలియదు కానీ నీ మౌనం మాత్రం డేంజర్. ఏదో ప్లాన్ చేసే ఉంటావు. అమ్మో, ఏంటి ప్లాన్ అంటుంది? కొంపతీసి తెలిసిపోయిందా? మనం ప్లాన్ వేస్తే తెలియడమా? నో ఛాన్స్. థింక్ ఐడియా. సంధ్య, హ? సంధ్య, ఏంటి? నాదో చిన్న రిక్వెస్ట్. అనుకున్నా గణేష్, నీ మౌనానికి అర్థం నాకు తెలీదా? ఏదో ఉంది, చెప్పు. అది నా కోసం డ్రెస్ వేసుకుంటావా? ఏం డ్రెస్? నాకు తెలుసు నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకోవని, కానీ రోజు నేను కుర్తీలోను సల్వార్లోను శారీలోను చూసి బోర్ కొట్టేసాను సంధ్య. ఒక్కసారి నా కోసం వేసుకోవా ప్లీజ్? నాకు ఇలాంటి డ్రెస్సెస్ నచ్చవు, నీకు తెలుసు కదా. ప్లీజ్ ఒక్కసారి నా కోసం. ప్లీజ్ 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 సంధ్య, ప్లీజ్ ప్లీజ్ సంధ్య. నో గణేష్, ఒక్కసారి సంధ్య, నో, ప్లీజ్ ప్లీజ్ నో, ప్లీజ్ 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 ప్లీజ్. నో గణేష్. అబ్బా ఒక్కసారి వేసుకోవచ్చుగా ప్లీజ్. సరే, నీకోసం డ్రెస్ వేసుకుంటా. నువ్వు మొండివాడివి గణేష్. నువ్వు ముందెళ్ళి మార్చుకొని రా, తర్వాత నేను ఎలా నా వైపు తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు. గణేష్, హ్యాపీ బర్త్డే గణేష్. రా గణేష్. కట్ చేయి. హ్యాపీ బర్త్డే గణేష్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. కమ్.
నిన్నీ భూమి మీదకి తెచ్చిన మీ అమ్మగారు బ్లెస్సింగ్స్ తీసుకో గణేష్. ఎవరి పుట్టినరోజైనా స్టార్ట్ అయ్యేది అమ్మతోనే కదా. నువ్వు మంచివాడివి గణేష్. నువ్వు నవ్వుతూ ఎదుటి వాళ్ళని ఎప్పుడూ నవ్విస్తూ హ్యాపీగా ఉంటావు. నీకున్న హెల్పింగ్ నేచర్, పెద్దవాళ్ల మీద రెస్పెక్ట్, స్నేహానికి నువ్విచ్చే వాల్యూ, ఎదుటివాళ్లు ఎక్కడ నీ వల్ల బాధపడతారో అని ప్రతి క్షణం ఎంతగానో తప్పించే నీ సున్నితమైన మనసు, వేగంగా కదిలే నీ ఆలోచనలు, ధైర్యం చెప్పే నీ మాటలు నన్నెంత ఇంప్రెస్ చేశాయో తెలుసా? ఈ సృష్టిలో ప్రతిదీ కొత్తలోనే బాగుంటుంది, కానీ నీతో స్నేహం మాత్రం పాతబడే కొద్దీ బాగుంటుంది. ఏ అమ్మాయి అయినా పెట్టి పుట్టాలి నీలాంటి వాడి చెయ్యి అందుకోవాలంటే. షీ మస్ట్ బి వెరీ లక్కీ. మొదట్లో లివింగ్ టుగెదర్ అంటే భయపడ్డాను, తెలియని వ్యక్తితో కలిసి ఉండడం ఎలా, ఎవరేమనుకుంటారో అని. కానీ నీలాంటి మంచి మనిషి తోడుగా ఉంటే లైఫ్ లాంగ్ ధైర్యంగా సంతోషంగా ఉండొచ్చు. లివింగ్ టుగెదర్లో కూడా ఇంత నిజాయితీగా స్వచ్ఛంగా ఉండొచ్చని, ఎలాంటి తప్పుడు ఆలోచనలు రావని నువ్వు ప్రూవ్ చేసావు గణేష్. నీకోసం స్పెషల్ గిఫ్ట్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి గణేష్. హలో సంధ్య, అక్కడ గణేష్ ఉన్నాడా? ఇందాక నుంచి ట్రై చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఉన్నాడు. ముందు వాడికి ఫోన్ ఇవ్వు. గణేష్, చెప్పరా. అడికి అసలు మైండ్ లేదురా. రే గణేష్, ఏమైందిరా? ఏం జరిగిందో తెలియదురా. నేను రూమ్కి వెళ్ళేటప్పుడు బెడ్ మీద పడున్నాడు, చేతిలో స్లీపింగ్ పిల్స్ బాటిల్ ఉంది. స్పృహలోకి వచ్చాడు రా. రా. నీకేమైనా పిచ్చా? సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం ఏంట్రా? మైండ్ ఉండే పని చేసావా? అసలు నీకేం తక్కువ అని? ఉద్యోగం ఉంది, చదువు ఉంది, మంచి ఫ్యామిలీ ఉంది, అడ్డమైన సొల్లంతా షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ మేము ఉన్నాం. అయినా బతకలేకపోతున్నావు నువ్వు. పొద్దున్న లేచినప్పటి నుంచి గుడ్ మార్నింగ్ అని, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ అని ప్రతి ఒక్కటి ఫేస్బుక్ ట్విట్టర్ మీద అప్డేట్ పెడుతున్నావు కదరా. అలాంటిది చచ్చిపోయేంత బాధ వస్తే కనీసం ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి షేర్ చేసుకుని మినిమం కామన్ సెన్స్ లేదు నీకు? రే, ఈరోజు చచ్చిపోతే 2 రోజులు అలా గడిచిపోతాయి, మర్చిపోతారు. సిల్లీ రీజన్స్ కోసం చచ్చిపోవడం ఏంట్రా? నేను ఆర్డినరీ అంటరా, యూజ్ అండ్ త్రో కేటగిరీ అంట. తన పేరు కావ్య, ఫేస్బుక్లో కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. అతి తక్కువ రోజుల్లోనే మేము ఇద్దరు బాగా క్లోజ్ అయ్యాం. మంచి గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్న నాకు కావ్య గాడ్ గిఫ్ట్లా అనిపించిందిరా. తను ప్రపోజ్ చేశాక మీ అందరికీ గుడ్ న్యూస్లో సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను రా. 2 days బ్యాక్ తను కలుద్దామని. హలో, హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? ఇప్పుడా? ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాను. సాయంత్రం 6 తర్వాత ఫ్రీ అవుతాను. కాఫీ డేలో కలుద్దాం. ఏంటి అశోక్తో అంత క్లోజ్గా మూవ్ అవుతున్నావు? మరి శేఖర్? శేఖర్ ఆర్డినరీయే, కానీ వీడు ఎక్స్ప్రెస్. ఈ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ ఏంటి? లిసన్, ఆ అబ్బాయిలు 3 రకాలు: ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో. అయితే శేఖర్ ఆర్డినరీ అని ఇప్పటికి తెలిసిందా? అశోక్ ఎక్స్ప్రెస్సే. హై స్పీడ్ ఎక్స్ప్రెస్ ఉండగా ఆర్డినరీతో పనేంటి? అందుకే ఆర్డినరీకి లాగౌట్ కొట్టి ఎక్స్ప్రెస్కి లాగిన్ అయ్యా. ఒరే గణేష్, మన శరీరానికి ఎన్ని గాయాలైనా తట్టుకోగలరా, కానీ మనసు గాయపడితే తట్టుకోవడం చాలా కష్టంరా. అమ్మాయిలు 3 కేటగిరీలు రా. ఆ అబ్బాయిలు 3 రకాలు:
నువ్వు మంచివాడివి గణేష్. ఆ అబ్బాయిలు 3 రకాలు. ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో. నువ్వు మంచివాడివి గణేష్. నీ మనసు గాయపడితే తట్టుకోవడం చాలా కష్టంరా. ఈ సృష్టిలో ప్రతిదీ కొత్తలోనే బాగుంటుంది, కానీ నీతో స్నేహం మాత్రం పాత పడే కొద్దీ బాగుంటుంది. ఇప్పటి వరకు ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఫోన్ చేస్తే నీ సెల్ స్విచ్ ఆఫ్ లో ఉంది. రవి గీతలు అడిగితే రాత్రే వెళ్ళిపోయాడని చెప్పారు. నైట్ అంతా టెన్షన్. కనీసం ఒక్క కాల్ కూడా చేయాలనిపించలేదా? లివింగ్ టుగెదర్ అంటే ఎప్పుడొచ్చినా ఎలా తిరిగినా పర్వాలేదనుకుంటున్నావా? ఇక్కడ నీకోసం ఒక పర్సన్ వెయిట్ చేస్తుంది. త్వరగా వెళ్ళకపోతే తను కంగారు పడుతుంది అని మినిమం కామన్ సెన్స్ కూడా లేదా? షట్ అప్, షట్ అప్, షట్ అప్. జస్ట్ షట్ అప్, ఓకే? ఏంటి నా మీద అంత సీరియస్ అవుతున్నావు? నీకేం రైట్ ఉంది నా మీద అరవడానికి? నాకు 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 1,00,000 ఇష్యూస్ ఉన్నాయి. నేను ఎప్పుడంటే అప్పుడు వస్తా, ఎప్పుడంటే అప్పుడు వెళ్తా. అడగడానికి నువ్వెవరు? యా, ఐ నో. రైట్ లేకపోవచ్చు, కానీ రెస్పాన్సిబిలిటీ ఉంది. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయితేనే ఏ రిలేషన్ అయినా బాగుంటుంది. ఒకే ఫ్లాట్ లో ఉంటున్నావు, నువ్వు త్వరగా రాకపోతే కంగారు ఉండదా? ఎందుకు కంగారు? నువ్వేమన్నా నా లవ్వర్ వా లేకపోతే నా వైఫ్ వా? అంటే నేను నీకేం కానా? నో, నాట్ అట్ ఆల్. అండ్ రిమెంబర్, నాకేమైనా నీకనవసరం. ఇట్స్ మై లైఫ్ అండ్ మై పెయిన్, ఓకే? గణేష్, గణేష్, గణేష్. హలో, నేను 502 నుంచి సంధ్యని మాట్లాడుతున్నాను. గణేష్కి ఫీవర్గా ఉంది. డాక్టర్ ఎవరైనా ఉన్నారా? కొంచెం అర్జెంట్. సరే మేడం. సార్ రండి సార్. డాక్టర్, కంగారు పడాల్సిన అవసరం లేదు. నార్మల్ ఫీవరే. టాబ్లెట్స్ ఇస్తాను, అవి వాడితే సరిపోతుంది. డైలీ 3 టాబ్లెట్స్. ఆఫ్టర్ ఫుడ్ ఇవ్వండి, రేపటికల్లా తగ్గిపోతుంది. ఓకే. ఓకే అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. గణేష్, ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. కాఫీ రెడీ చేశాను, మర్చిపోకుండా టాబ్లెట్స్ వేసుకో. నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయి, ఓకే? సారీ. ఏంటి? ఐమ్ సారీ సంధ్య. ఎందుకు? నేనేదో డిప్రెషన్లో అలా నీ మీద అరిచేశాను. ఐమ్ రియలీ సారీ. ఐ కెన్ అండర్స్టాండ్, కానీ నేను కూడా ఎక్కువ మాట్లాడాను. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు నేను హర్ట్ చేయను.
ఏమైంది మావా? ఎవరో ఫోన్ రా. ఏంటి శ్రీ 15 డేస్ నుంచి ఫోన్ లేదు, SMS లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. చిల్ బేబీ, ఐఎమ్ లిటిల్ బిట్ బిజీ. ఐటీలో రెసిషన్ వల్ల జాబ్ పోయింది. చాలా స్ట్రగుల్లో ఉన్నాను. కొంచెం మనీ ఉంటే అరేంజ్ చేయగలవా? ఖాళీగా ఉంటే చెప్పు పబ్కి వెళ్దాం, ఫ్రీగా ఉంటే చెప్పు రిసార్ట్కి వెళ్దాం. అంతేగాని మనీ కోసం మాత్రం ఇంకెప్పుడు కాల్ చేయకు. సరియు లైట్ ఆపు. ఏంటో పట్టపగలు కూడా లైట్లు ఇస్తున్నారు. ఏంటి రూపా? ఆంటీ, నేను రూమ్ ఖాళీ చేస్తున్నాను. హాస్టల్ ఫీజు కింద ఇది ఉంచండి. నేను తర్వాత డబ్బులిచ్చి తీసుకెళ్తాను. ఐటీ ఇండస్ట్రీలో భూములు రెసిషన్లో ఉంటాయి కానీ తల్లిదండ్రుల ప్రేమ కాదు. అమ్మ ఎదురు చూస్తుంది. మన ఊరు వెళ్ళిపోదాం.